సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది. సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంలో వచ్చినటువంటి ఆరోపణలే పరోక్ష కారణం. సెకీలో కానీ లేదంటే అమెరికాలో కానీ మరొకటి కానీ ఎక్కడ ఏం జరిగినా అది జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టడం అన్నది ఈనాడు, ఆంధ్రజ్యోతి వీటి ప్రత్యేకత. ఇప్పుడు సెకీలో ఒప్పందం ఎప్పుడు కుదుర్చుకున్నారు? 2022లో. 2025లో ఆయన్ని తొలగిస్తే దీనికి జగన్మోహన్ రెడ్డే కారణం. ఇది ఈనాడు చెప్తుంది. నిజంగా సెకీ ఒప్పందంలో అవకతవకలు జరిగి జగన్మోహన్ రెడ్డి మూలంగానే అంత పెద్ద ఒప్పందం జరుగుంటే సెకీ చైర్మన్ ఎప్పుడు తొలగించాలి? 2022లో తొలగించాలి. పోనీ 23లో తొలగించాలి. 24లోనైనా ఆ అభియోగాలు వచ్చినప్పుడు తొలగించాలి. ఇప్పుడు ఆయన పదవీ కాలం ముగియడానికి మరొక నెల రోజుల లోపు గడువు ఉండగా ఆయన్ని తొలగించేస్తే అది కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యమే. దేశంలో ఎక్కడ ఏది జరిగినా, ఎవరికి ఎలాంటి చేటు జరిగినా అదంతా జగన్మోహన్ రెడ్డి వల్లే అని సిద్ధాంతీకరించడంలో, సూత్రీకరించడంలో వీళ్ళు ముందుంటారు. అదే ఎక్కడ ఏ ప్రయోజనం జరిగినా, ఎక్కడ ఏదొచ్చినా దాని లాభం, దాని క్రెడిట్ పూర్తిగా బాబు ఖాతాలో వేసేటువంటి ప్రయత్నం ఈ మీడియా, సదరు మీడియా సంస్థలు చాలా చాలా చురుగ్గా, చొరవగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మరోసారి సెకీ వ్యవహారం మనకి చాటుతోంది. సెకీ ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఆ చైర్మన్ పదవి పోతే, అందులో అంత పెద్ద తప్పిదం జరిగితే మరి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి చంద్రబాబు ఇంకా ఎందుకు సంశయించాలి? చంద్రబాబు ఇంకా ఆ సెకీ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారంటే చంద్రబాబుకి ఎంత ప్రయోజనం దక్కుండాలి? అదే సెకీ ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి అవకతవకలతో చేసుకుని ఉంటే దాన్ని అప్పట్లో తప్పుపట్టినటువంటి టీడీపీ ప్రభుత్వం ఇంకా రద్దు చేయకుండా కొనసాగించడాన్ని ఏమనాలి? అప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే ఆ తప్పును కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు తీరుని ఎలా చూడాలి? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నం కావా? ఇలాంటి అంశాలన్నీ ముందుకు రావా? కానీ ఈనాడు మాత్రం నష్టం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి, లాభం జరిగినప్పుడు చంద్రబాబు అనేటువంటి రీతిలో ఎలా సూత్రీకరిస్తారో ఈ వ్యవహారం మనకి కళ్ళకు కట్టినట్టు చెబుతోంది.